సిల్వర్ స్క్రీన్ వద్ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకం. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ వద్ద బారులు తీరుతారు. అభిమానులైతే బాణసంచాలు, డప్పు వాయిద్యాలతో పండుగ వాతావరణాన్ని తీసుకువస్తారు. ఈ ఆనవాయితీ 2 దశాబ్దాల పై నుంచి వస్తూనే ఉంది. అంతలా ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. ప్రస్తుతం థియేటర్స్లో రన్ అవుతున్న వార్ 2 నెగిటివ్ టాక్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ వల్లనే పర్వాలేదనే స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. రీసెంట్గా జపాన్ దేశానికి చెందిన యువతి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమైంది. ఆమె ధరించిన టీ షర్ట్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించి ఉంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది ఆమెతో మాట్లాడగా, నేను ఎన్టీఆర్కి పెద్ద అభిమానిని. వార్ 2 చూడడం కోసం ఢిల్లీకి వచ్చాను. గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చాను. మళ్ళీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు వస్తానని చెప్పింది. ఇందుకు సంబంధించి యువతి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులైతే ఎన్టీఆర్ రేంజ్కి ఇదొక ఉదాహరణ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఆ యువతి పేరు క్రీసో. RRRతో ఎన్టీఆర్కి జపాన్లో ఎంతో అభిమానులు ఏర్పడ్డారు. రీసెంట్ హిట్ దేవరాని జపాన్ భాషలో రిలీజ్ చేశారంటే ఎన్టీఆర్కి అక్కడ ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కూడా దేవరా ప్రమోషన్స్ నిమిత్తం జపాన్ వెళ్ళగా అభిమానులు ఘన స్వాగతం పలకడంతో పాటు ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకుని మరీ తెలుగులో మాట్లాడడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నెట్టింట రికార్డు వ్యూస్తో దూసుకుపోతున్నాయి.